45వ అధ్యాయం 5వ వచనం. 45వ అధ్యాయం 5వ వచనం. అయినను నేనిక్కడికి వచ్చున్నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అన్నలతో చెప్తున్నాడు యేసేపు, దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. చూసారా, మన ప్రాణాలన్నీ కాపాడేది దేవుడేయ్యా అని అన్నలతో చెబుతున్నాడు దేవుడి గురించి తమ్ముడు యేసేపు. మనకు అన్నం పెట్టేది దేవుడే. ఇదిగో ఈరోజు నన్ను దేవుడు ఐగుప్తుకు పంపించాడు కాబట్టి కదా మీ దగ్గర ధాన్యం లేకపోతే మీరు ఇదిగో ఈ ఐగుప్తుకు వచ్చారు. దేవుడు ఇక్కడ నన్ను పెట్టాడు కాబట్టి కదా మీకు నేను బియ్యం ఇస్తున్నాను, మీరు తినగలుగుతున్నారు అన్నం అంటున్నాడు యేసేపు. వండర్ఫుల్ వర్డ్స్ అండి. అసలు బైబిల్ ఎలా చదవాలో తెలుసా? ఒక భక్తుడు తన జీవితంలో దేవుడి గురించి ఏం మాట్లాడాడో అది కానీ మనం వచనాల్లోంచి తీయగలిగితే ఆ భక్తుడి జీవితం మనకు అర్థమైపోద్ది. అతడికి దేవుడు అంటే ఎంత అవగాహన మనకు అర్థమైపోద్ది. అది బైబిల్ చదివే విధానం. చూసారా, ఎలాగా నేను పరిశీలించి మీకు చెప్తున్నాను. 110 సంవత్సరాల జీవితంలో యేసేపు దేవుడి గురించి ఏమేం మాటలు పలికాడో అని తీసే మొత్తం. నోట్ చేసుకుంటున్నారా నేను చెప్తున్న వచనాలని, లేకపోతే పక్కన నెట్టేశారా? నోట్ చేసుకోండి. తర్వాత చదివితే మీకు వండర్ఫుల్గా ఉంటుంది. యేసేపు దేవుడి గురించి ఆయా సందర్భాలలో ఆయా మనుషుల దగ్గర, రాజుల దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర ఇన్ని మాటలు దేవుడి గురించి మాట్లాడాడని ఆశ్చర్యపోతారు మీరు. ఓకేనా? ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా మన ప్రాణం నిలబడాలంటే కారణం దేవుడే, మనకు అన్నం కావాలంటే దేవుడే అనే మాట నువ్వు పలకగలిగి ఉండాలి. అప్పుడు నువ్వు విశ్వాసిగా ఉంటావు, అప్పుడు నువ్వు కరెక్ట్ భక్తిగా ఉంటావు, అప్పుడు నువ్వు ఆరాధన కరెక్ట్గా చేసేవాడుగా చేసేదానివిగా ఉంటావు. ఎక్కడున్నా దేవుడు మీద ఆనుకొని ఉంటావు, దేవుడు అనే ధైర్యంతో కలిగి ఉంటావు.